ఇప్పుడు మార్కెట్ గురించి మీకు అర్థం కావడం ఒక చిన్న సింపుల్గా మీకు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఒక కార్ డ్రైవింగ్ పోయినాం. కార్ డ్రైవింగ్ పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం డ్రైవింగ్ నేర్పిస్తారు. డ్రైవింగ్ నేర్పించినప్పుడు డ్రైవింగ్ నేర్పించిన పక్క పెడితే వాళ్ళు మనకి ఏం చేస్తారంటే రివర్స్ ఎలా తీసుకోవాలని నేర్పిస్తారు. వాళ్ళు రివర్స్ ఏం చేస్తుంటే ఒక గల్లీలో తీస్తే గల్లీలో ఎవరు ఉండరు, ఆ గల్లీలో తీసుకొని ఒక ఒక కొంచెం ఒక ఫర్లాంగ్ దూరం ఒక కొంచెం దూరంలో రివర్స్ ఇలా చూడాలి, ఇలా రివర్స్ తీసుకోవాలి, ఇలా ముందుకెళ్ళాలి, లైక్ ఈ పార్కింగ్ ఎలా ఉంటుంది, పార్కింగ్ ఇలా చూసుకోవాలి, పార్కింగ్ ఇలా పెట్టాలని చెప్తాడు. అంతే. అది ఒక 2-3 సార్లు చెప్తాడు, కథ అయిపోయినట్టు అనుకుంటాం. కానీ లైవ్లో సేమ్ అలానే ఉంటుంది. మార్కెట్లో చెప్పేటప్పుడు అలానే ఉంటుంది. సేమ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ క్యాండిల్ ఫామ్ మనం బై చేసుకుంటాం, దాన్ని మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, కథ ఆల్మోస్ట్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం అంటారు. ఇది చాలా సింపుల్గా మస్త్ ఈజీ అనిపిస్తుంది. సేమ్ అట్లానే నువ్వు కార్ తీసుకొని బయటికి వెళ్ళానే కథ ఒక ఐమెక్స్ దగ్గరికి వెళ్ళాం. ఐమెక్స్ దగ్గర నుంచి ట్యాంక్ బండి వెళ్తున్నాం. బండి స్టాక్ ఆగింది. అప్పుడు పార్కింగ్ చేయాలి, దిగాలి. పార్కింగ్ అడుగుతావు, ఓకే పార్కింగ్ నుంచి పక్క పెట్టు. అక్కడ తెలుగు ఫ్లైవర్ ఎక్కినాం. ఆ ఫ్లైవర్ ఎక్కినప్పుడు ఏం చేయాలి, ఫ్లైవర్ చెడ వచ్చింది, బండి ఆగింది. ఇక్కడ ఎట్లా ఆపుతావు నువ్వు బండి? అది ఆపాలంటే నువ్వు క్లచెస్ పెట్టాలి. క్లచెస్ పెడితే బండి వెనక పోతుంది. ఇప్పుడు బ్రేక్ తీస్తావా, బ్రేక్ తీస్తే బండి ఆగుతుంది. ఎక్సలేటర్ ఇస్తున్నావు, ముందు పోతుంది, ముందు బండి వెనక బండి ఉంటుంది. అప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు? ఇంత పర్ఫెక్షన్ ఉండాలి మార్కెట్లో. ఇంత పర్ఫెక్షన్ ఉంటేనే నేను బండి ఎట్లా నడుపుతానో మార్కెట్ కూడా అట్లే పోతుంది.